హీరో రాజ్ తరుణ్ గట్లనే ఆయన ప్రియురాలైన లావణ్య సమస్య వీళ్ళిద్దరి సమస్య గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ లెక్క మారింది. ఈ వ్యవహారం మీద ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఎవరు దీని గురించి స్పందించలేదు ఇప్పటి వరకు. ఎందుకనంటే వీళ్ళిద్దరి వ్యక్తిగత జీవితం గురించి కాబట్టి ఎవరు వాళ్ళ విషయంలో తలదూర్చే ప్రయత్నం గిట్లా చేయలేదు. పైగా రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్కు రెడీ ఉన్నది. ఇక ఇట్లాంటి సమయంలో ఈ సమస్యలు బయటపడడంతో ఇంకా ఇబ్బందికరంగా మారింది. అయితే ఈమె ఏమంటున్నదంటే 11 ఏళ్ళకెళ్ళి నేను ఆయనతో సహజీవనంగా ఉంటున్నా, ఇప్పుడు నన్ను వదిలేయాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నది. అంతేకాదు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తో ఈయన రిలేషన్షిప్లో ఉన్నాడని, దానికి తగిన అన్ని రకాల ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని ఈమె క్లారిటీ చెప్పింది. ఇక రీసెంట్గానే ఓ ఇంటర్వ్యూలో ఆమె ముందుకొచ్చి మరి చాలా విషయాలు బయట పెట్టిందంట. అవేందనంటే రాజ్ తరుణ్ ఇక నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని అంటున్నాడు, గట్లనే 2017 నుంచి నేను ఫిజికల్ రిలేషన్షిప్లో లేదు అని ఇక చెప్తున్నాడు కదా, దీని గురించి నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తా అని ఈమె చెప్పుకుంటూ వచ్చింది. అయితే మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు ఇక ఎప్పుడైతే నేను న్యాయం కోసం పోరాడతా అని అన్నాడు అనుకో, ఇక దాన్ని ఆయన బ్లాక్మెయిల్ అని అంటున్నాడు. ఇక దానికి నేను ఏం చేయలేను, గట్లనే మా ఇద్దరి మధ్య జరిగిన గొడవని మా అమ్మ నాయనలకు కానీ లేకుంటే రాజ్ తరుణ్ అమ్మ నాయనలకు గిట్లా చెప్పినా అనుకోండి, ఇక గట్లా మాట్లాడినా కానీ ఈయన బెదిరించినట్లు అని దాన్ని అంటున్నాడు. ఇక ఇట్లా అంటే ఎట్లా చెప్పురి, పైగా ఈ విషయం గురించి నేను ఎవరికి చెప్పలేదు కూడా, ఇక వాళ్ళ అమ్మ నాయనకి మా అమ్మ నాయనలకు తప్ప అంతగా ఎవరికి తెలియదు, ఇక వీటినే బెదిరించినట్లు అయితే ఇక దానికి నేనేం బాధ్యురాలని కాదు అని అన్నాడు. ఇక మేము రిలేషన్షిప్లో ఉన్న సంగతి కూడా అందరికీ తెలుసు, అది కూడా ఇండస్ట్రీ వర్గాలలో చాలా మనకి ఎరకనే, రాజ్ తరుణ్ మేనేజర్కి గిట్లా తెలుసు, గట్లనే హీరో వరుణ్ సందేశ్ హీరో నిఖిల్కి కూడా ఎరకనే అని ఇవ చెప్పుకుంటూ వచ్చింది. ఇక అంతేకాకుండా ఇక నేను వాళ్ళ దగ్గరికి పోయి న్యాయం కోసం నాకు పోరాడండి, నా కోసం మద్దతుని తెలిపండి అని కూడా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, గట్లనే వాళ్ళు కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. కానీ ఇక నాకు ఇండస్ట్రీలో నిఖిల్ చాలా కాలం నుంచి పరిచయమే, ఇక మా ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు జరిగినా ఇవన్నీ ఆయనకి తెలుసు, గట్లనే నేను ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఇక రాజ్ తరుణ్ భార్య అని నన్ను పరిచయం చేసేటోడు అని ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకేమంటున్నదంటే ఈమె ఇక మాల్వి మల్హోత్రా కోసం చూసేటందుకు తరచూ ముంబై పాండిచ్చేరి తిరుగుతుంటాడని ఈమె చెప్పుకొచ్చింది. వాటికి తగిన అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని ఈమె చెప్పుకుంటూ వచ్చింది. అంతేకాదు మేమిద్దరం చాలా ఏళ్ల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాము, ఇక ఆ పెళ్లికి ఎందుకు బయట పెట్టలేదు అని అంటే మేము ఆర్థికంగా మంచిగా సెటిల్ అయిన తర్వాత అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలనుకునే ఆలోచనలో మేమిద్దరం ఉన్నామని చెప్పింది. ఇక గీ ముచ్చట గీయాల జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని తెలిసి ఉంటే కనుక గానాడే జాగ్రత్త పడి ఉండేదాన్ని అని కూడా చెప్పుకొచ్చింది. ఇక అంతేకాకుండా ఇక రాజ్ తరుణ్ అమ్మ నాయన కూడా నాతోని వారం రోజుల కిందట కూడా మంచిగా మాట్లాడేటోళ్ళు. ఎప్పుడైతే రాజ్ తరుణ్ చెప్పిండో ఇక ఆనాడికి వెళ్ళి నన్ను బ్లాక్ కూడా చేసిర్రు వాళ్ళ అమ్మ నాయన అని కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకేమంటున్నదంటే మాల్విని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అప్పటికెళ్ళి నాతోని దూరంగా ఉన్నాడని చెప్పేసి ఈమె చెప్పుకుంటూ వచ్చేస్తుంది. గట్లనే మాల్వి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయనలతో చెప్పింది. వాళ్ళ అమ్మ నాయనలు ఏమన్నారనంటే ఇక నన్ను వదిలేస్తే వాళ్ళకేం అభ్యంతరం లేదని కూడా రాజ్ తరుణ్తో చెప్పిండని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు అవి చూపించడం అంటే కష్టం అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ నేను కేవలం మాల్వి గురించే ప్రస్తావించుకుంటా ఆమె మీదనే ఆరోపణలు వేస్తున్నానంటే ఎంత బలమైన ఆధారాలు ఉంటే నేను అట్లా చెప్తా అని అంటున్నదంట. ఇక మొత్తం మీద నన్ను వదిలించుకోవడం కోసం అని చెప్పేసి ఇన్ని రోజులకెళ్ళి చాలా కాలంలోకి వెళ్ళి ప్రయత్నిస్తున్నాడు, ఆయన మాటలు చూస్తే అర్థమవుతున్నది అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఇక ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పుకుంటూ వచ్చింది. ఈ ముచ్చటంతా ఇన్న తర్వాత ఎవరిది కరెక్ట్ అంటారు? అసలు ఈ పిల్ల చెప్తున్న వాటిలా నిజాలు ఉన్నాయంటారా? మీకేమో అనిపిస్తున్నది అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే వాళ్ళకి గంటుంటారు, అది కూడా ఒక్కరి మళ్ళీ వస్తా.